సో ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అరే మా వాడు సినిమా తీసింటారు అదే మా దోస్తు గారు అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైబుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం. సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికీ ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తాం. అందుకని మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు. బట్ ఫ్రాంక్ గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్ లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలియదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే దీని అమ్మ జీవితం 90,000 ఎన్ని సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా అంటే అదొక పిచ్చి అంటే డ్రగ్స్ అనే దీని అమ్మ జీవితం ఎదుర్కొంటామే. కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ ఎదుర్కోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా రవితేజ గారు నేనంటే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమా చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పారు. సో అదే తపనతోని అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి సినిమా చేసారు. ఆ సినిమా పేరు రాధాకృష్ణ 1980s. అండ్ సో ఇందాక మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక డోంట్ వాంట్ టు రివీల్ దట్ బడ్జెట్. బట్ ఆ బడ్జెట్ లో ఇంతమంది లైక్ టీం అందరూ కలిసి ఒక టీం వర్క్ గా ఇందాక చెప్పినా కదా మీ అందరికి రంగు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసారు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికీ సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైబుల్ హీరో సో అండ్ బ్రహ్మరామిని సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చింది మంచి స్టోరీ దొరకదు. కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్ కి అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. సో ఇలాగే ముందు చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్ని జరుగుతున్నాయి. లైక్ అందరికి తెలిసిందే మీడియా మనం అందరం ఒకటే ఫీల్డ్ లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద సినిమా. సో దీన్ని మేము బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బతకాలంటేనే కింద కూడా అవుతూ ఉంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడే సినిమా వాడు అది నేను. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు బట్ కించపరిచేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్ని అదే జరుగుతున్నాయి. హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాధాకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేసినందుకు మోనికా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.